వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా సర్వేపల్లి గ్రామంలో నటసింహం నందమూరి బాలకృష్ణ 66వ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. బాలకృష్ణ సినీ రంగంలో సాధించిన విజయాలను, ప్రజాసేవలో చేస్తున్న సేవలను అభిమానులు కొనియాడారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా అందిస్తున్న వైద్య సేవలు, హిందూపురం ఎమ్మెల్యేగా ప్రజలకు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. బాలకృష్ణ ఆరోగ్యాలతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని అభిమానులు ఆకాంక్షించారు. కారణ జన్ముడు, కలియుగానికొక్కడు, యుగానికొక్కడు 63వ జన్మదిన శుభాకాంక్షలు, 66వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మేము బాలయ్య గారి అభిమానులుగా పుట్టడం మా పూర్వజన్మ సుకృతం. ఫస్ట్ తాతమ్మ గారి కళ సినిమా ద్వారా తండ్రి రామారావుతో కలిసి నటించిన మన బాలయ్య అనతి కాలంలోనే సింగల్ హీరోగా సాహసం జరుపుతూ ఈయన బాలయ్య బాబు జన్మదిన శుభాకాంక్షలు తెలుసు. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా వేడుక జరుపుకుంటూ బాలయ్య బాబు తీసిన 109 సినిమాలలో ప్రతి ఒక్కటి తారకం గారి 6వ సంతానమైన మన బాలకృష్ణ బాలయ్య గారి 66వ జన్మదిన శుభాకాంక్షలు. మన సోదరులు గోపి యాదవ్, వంశీ, కిట్టు, జగదీష్ రెడ్డి అందరూ కలిసి దీన్ని ఉత్సవం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4399 రోజుల పదవీ కాలంతో అరుదైన మైలురాయి చేరుకున్న సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మ లక్ష్మీపురంలోని శ్రీ కైలాసనాథ ఆలయంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం మోదీ మరింత కాలం సేవలందించాలని ప్రత్యేక అర్చనలు చేసి ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన గుమ్మలక్ష్మీపురం శ్రీ 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 ఉమాసహిత కైలాసనాథ కోవిలి ఆలయంలో ఈరోజు మన ప్రీతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన 12 సంవత్సరములు దాటి పూర్తి చేసుకున్నందుకు వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ, మరియు ఆనాడు మొట్టమొదటి ప్రధానమంత్రి శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క కాలం కంటే ఇతను అధికంగా ఇంకా కాలాన్ని పూర్తి చేసినందుకు మన ప్రజల తరఫున, భారతదేశం తరఫున ఆయనకి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం. మరియు ప్రపంచంలో అత్యున్నత స్థాయిలో మన భారతదేశాన్ని నిలబెట్టాలని శ్రీ మోడీ గారి ఆకాంక్షలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలని మేమందరం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు ఏఎస్పీ మనీషా ఆధ్వర్యంలో శక్తి టీం అవగాహన కార్యక్రమం నిర్వహించింది. సైబర్ నేరాలు, పోక్సో చట్టం, బాల్య వివాహాలు, రాత్రిపూట జరిగే నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ అత్యవసర పరిస్థితుల్లో పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ముఖ్యంగా సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని శక్తి టీం సభ్యులు తెలిపారు. ఊరెళ్ళినప్పుడు బయట ఊరు వెళ్తారు మొత్తానికి కొత్త పెద్ద ప్రభుత్వం సిక్కి యాప్ అనేది చదవమ్మా. మేబీ చదవని సిక్కి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. సిక్కి యాప్ మీరు రిపోర్ట్ చేసి ఫోన్ చేయొచ్చు. ఊరు వెళ్ళినప్పుడు బయట ఊరు వెళ్తారు మొత్తానికి వైజాగ్ వెళ్ళారు, అనకాపల్లి వెళ్ళారు, కాలేజీ పని మాది పిల్లలకి తీసుకొని పని అయిపోయిన తర్వాత సాయంత్రం అయిపోయింది. ఆ ఊళ్ళు మీరు చుట్టంలో లేరు, బస్సులు లేవు. అప్పుడు ఎక్కడ ఉంటారు మీరు? జనరల్గా బస్ ఈ నెంబర్ ఫోన్ చేయండి. 112 112 112 112 112 ఇంగ్లీష్లో ఫోన్ చేస్తే పోలీసు వస్తారు. అర్థమవుతుందా? తర్వాత బస్సు ఎక్కినప్పుడు మీ వస్తువు జాగ్రత్త చూసుకోవాలి. ఈ బస్సు కదా ఒక అరగంట వెయిట్ చేయాలి, బస్సు వచ్చి వస్తారు. ఇలాగ జనాలు ఎక్కువ కూడిపోతారు. బస్సు తిరుగు పోదేమో పారిపోతారు, కోసం వెళ్ళిపోతుంటారు. అప్పుడే మీ చెవులోని ముక్కులోనే చెప్పి చేతులు చల్లగానే మనకు లాగేస్తారు. అది జాగ్రత్త చూసుకోవాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ బస్సు ఎక్కిన తర్వాత అమ్మ సీటు దగ్గర చెప్తే సంచి పెట్టి కూర్చోండి. సంచిలో సెల్లో పరస వస్తుంది. ఏమన్నా అట్లా లాగేస్తాను. పరస కానీ సెల్ల కానీ చేతితో పట్టుకోండి.
సంచి పెట్టద్దు, ఓకేనా? ఎక్కి దిగినప్పుడు జాగ్రత్త చూసుకోవాలి. తర్వాత మీ ఊర్లో అంటే కొందరు వస్తారా? ప్రకాశం జిల్లా సింగరాయకొండలో నిర్వహించిన ప్రపంచ యోగా దినోత్సవ అవగాహన కార్యక్రమంలో ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్నారు. యోగాను నిత్య జీవితంలో భాగంగా చేసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన ప్రశాంతమైన జీవనం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగా సాధనను అలవర్చుకుని ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీర్ఘాయుషు సంపూర్ణ ఆరోగ్యం కలిగి దేశ సేవను కొనసాగించాలని మల్కజిగిరి ఆనంద్ బాగ్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మోదీ 12 ఏళ్ల పాలన దేశ ప్రగతి ప్రపంచ వేదికపై భారత ప్రతిష్టను మరింత పెంచిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు పాల్గొని మోదీ సుదీర్ఘ ప్రజాసేవ కొనసాగించాలని ఆకాంక్షించారు. నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం నిర్వహిస్తున్న వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్షలో 25 మంది దరఖాస్తు చేసుకోగా 22 మంది హాజరయ్యారు. హాజరైన అభ్యర్థులందరూ ప్రవేశ అర్హత సాధించినట్లు అధికారులు తెలిపారు. 6 సంవత్సరాల కోర్సులో విద్యార్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పించనున్నట్లు వెల్లడించారు. పరీక్ష నిర్వహణలో దేవస్థానం అధికారులు, ఆగమ పండితులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకోవటం ఎంతో ప్రశాంతతను కలిగించిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో 50 కోట్లతో కాణిపాకం ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. 2 ఏళ్ల కూటమి పాలనలో అనేక విజయాలు సాధించామని
సూపర్ 6 హామీల్లో 90% అమలు చేశామని పేర్కొన్నారు. మద్యం అక్రమాల కేసులో సిట్ నివేదిక వచ్చిన తర్వాత ఎంత పెద్దవారైనా తప్పించుకోలేరని హెచ్చరించారు. చాలా ట్రాన్స్పరెంట్గా డిఎస్సి కండక్ట్ చేసి మెగా డిఎస్సి 5 సంవత్సరాలు చెప్పాడు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు. డిఎస్సి కండక్ట్ చేస్తున్నాడు. 5 సంవత్సరాలు ఏమీ చేయలే. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ట్రాన్స్పరెంట్గా మేము టీచర్స్ అందరినీ కూడా డిఎస్సి కండక్ట్ చేసి ఇవాళ మెగా డిఎస్సి 16,000 మేము ప్రతి వారం కూడా కలెక్టరేట్లో గ్రీవెన్స్ చేస్తున్నాం, శాసనసభ్యులు కార్యాలయాల్లో గ్రీవెన్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఫిక్స్ చేసి ఆన్లైన్లో వచ్చినటువంటి దాన్ని మొత్తం కూడా డేటాను అంతా కూడా పీజీఆర్ఎస్లో పెట్టి పీజీఆర్ఎస్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నాం. ఇది ఎన్ని రోజుల్లో దీన్ని కంప్లీట్ చేయగలం, ఎన్ని రోజుల్లో అనేది వాళ్ళకి మెసేజ్ కూడా పంపించడం జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో 5 సంవత్సరాలు ఎవరికెళ్ళి చెప్పుకోవాలో తెలిసేది కాదు, ఎవరికెళ్ళి చెప్పి ఆ సమస్య పరిష్కారం గురించి తెలిసేది కాదు. బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేసేవాడు. కాబట్టి కన్సర్న్ డిపార్ట్మెంట్ ఏపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకొని వారి సేవలు చేసి తరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మంత్రి అయినా కూడా ఒక సాధారణ భక్తుడిలాగా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ఏమాత్రం ప్రోటోకాల్ హంగామాను కూడా లేకుండా అధికారులను కూడా వెంట రావద్దని. మల్కజ్గిరిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య నిషా రాణిపై అనుమానంతో భర్త అరుణ్ రివాల్వర్తో కాల్చి హత్య చేసినట్లు సమాచారం. అక్రమంగా రివాల్వర్ కలిగి ఉన్న కేసులో గతంలో జైలుకు వెళ్లిన అరుణ్ ఇటీవలే బెయిల్పై బయటకు వచ్చాడు. హత్య అనంతరం పరారైన అతడి కోసం పోలీసులు గాలింపులు చర్యలు చేపట్టగా కేసు దర్యాప్తు కొనసాగుతుంది. ఇన్ఫార్మ్ చేసేస్తే ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఇమీడియట్గా రీచ్ అయ్యాడు. అతను స్పాట్ చూసిన తర్వాత సీనియర్ ఆఫీసర్లకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మీన్వేల్ నేను మా డీసీపీ మల్కాగిరి శ్రీధర్ సార్ అందరు కూడా మారుతి నగర్ సీన్ ఆఫ్ కు రావడం. అరుణ్ వాళ్ళ మదర్ లక్ష్మమ్మ ఆమెను ఎగ్జామ్ చేసేస్తే మార్నింగ్ 5 o'clock అట్లా చప్పుడిని పడి చేస్తాం అన్నట్టు ఆమె అక్కడ రీచ్ అయ్యేలోపే సౌండ్ వచ్చేసింది. ఆమెకు సౌండ్ విన్నది. ఆమె పోయి చూసేవారికి అక్కడ పడిపోయినది. అరుణ్ అక్కడ పారిపోయినప్పటికీ వెళ్ళాడు. భార్యపై అనుమానం ఉన్నట్టు తెలిసింది, కానీ ఎందుకు ఎక్కడ అనేది ఎగ్జాక్ట్ కాజ్ అనేది మేము అరెస్ట్ చేయగలిగితేనే చెప్పేస్తాము, ఇమీడియట్గా అరెస్ట్ చేస్తాం. దాని గురించి ఒక 3 టీములు ఫామ్ చేసాము. ఎంత తొందరలో పట్టుకుంటూ అంబర్పేట పోలీస్ స్టేషన్లో ఇల్లీగల్ వెపన్ ఉన్నందుకు వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగింది. అందులో ఒక 1 month వరకు జైల్లో ఉండి రిలీజ్ అయ్యాడు. ఈ వెపన్ ఎక్కడ వచ్చింది, ఎందుకు చంపాడు అనే రీజన్ అతను అరెస్ట్ చేసిన తర్వాత క్లియర్గా మళ్ళీ మీడియాకు చెప్పడం జరుగుతుంది. అన్నమయ్య జిల్లా రాయచోటి సమీపంలోని ఇన్హాయత్ ఖాన్ చెరువుల వద్ద ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ భూమిని చదును చేస్తున్న హెడ్మాట్పల్లి గ్రామస్తులను వైసీపీ నాయకుడు పల్లపు రమేష్ అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ భూమిపై తమకు పట్టాలు ఉన్నాయని రమేష్ వర్గం వాదించగా పేదలకు అదే స్థలంలో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని గ్రామస్తులు టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. రౌడీలు దౌర్జన్యాలు చేస్తున్నాడని, భూములు ఆక్యుపై చేస్తున్నాడని చెప్పి నా మీద ఈరోజు ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది. దానివల్ల ఈరోజు నేను ప్రెస్ మీట్ మాట్లాడడం కారణం ఏమంటే, గత ప్రభుత్వంలో 2004లో కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు సర్వే చేసినాడు. అందులో అక్కడున్న వివరాలు 364లో రమేష్ పేరు పైన 2 ఎకరాల 70 సెంట్లు, 314లో 374లో 22, వాళ్ళ భార్య పేరు పైన 374లో 50 సెంట్లు, 511లో 1 ఎకరా. వాళ్ళ ఇక్కడికి రమ్మనండి, మాట్లాడతాము, చూపిస్తాము. సరైన పత్రాలు ఉన్నాయి, మేము పలానా తరపున నాకు ఈ భూమి వచ్చిందని చూపించమను. మేము అతని జోలికి రాము. ఇక్కడుండే ప్రభుత్వ భూమినే ఎవరు అడ్డగించినా కానీ మేము ఎన్నికైన భూము. మా పేద ప్రజల కోసము ఈ భూమిని ఎట్లయినా కానీ ప్రజల కోసమే ఉపయోగించాడుగా మేము ఖచ్చితంగా దీనిపైన పోరాటం చేసి అధికారులకు. ప్రకాశం జిల్లా కందుకూరులో నిర్వహించిన FLN శిక్షణ కార్యక్రమాన్ని రాష్ట్ర సమగ్ర శిక్ష అకాడమిక్ మానిటరింగ్ కోఆర్డినేటర్ కల్పన శైల పరిశీలించారు. ప్రాథమిక దశ విద్యలో విద్యార్థుల అభివృద్ధి అత్యంత కీలకమని, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధతో బోధన చేయాలని ఆమె సూచించారు. జాయ్ఫుల్ లెర్నింగ్ విధానంతో నైపుణ్య ఆధారిత విద్యను అందించాలని, పాఠశాలను ఆదర్శ అభ్యాస కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ఆమె పిలుపునిచ్చారు. శిక్షణలో సుమారు 280 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మనం ఒక పెయింట్ సున్నమో ఏదో వేయించుకొని జోన్ నుంచి వెళ్తున్నాం మంచిగా ఉంది. క్లాస్ రూమ్ వెళ్తుంటే మా హెచ్ఎం చేయించలేదండి, ఇలాగేనండి ఇంతేనండి అనుకోకుండా ఇది నేనేందుకు చేసుకోకూడదు. ఆ రూమ్లో చచ్చిపోయే వరకు మనమే ఫీల్ చేయాలి, మన లంగ్స్లోనే డిపాజిట్ అవుతాయి. కాబట్టి మనకెందుకు అంత పనిష్మెంట్? మనమేంటి ఏ విధంగా భగవంతుడు మన తప్పుగా ఉంచాడు, ఏం మనల్ని తప్పుగా ఉంచలేదు కదా. కాబట్టి మనం ఒక పెయింట్ సున్నమో ఏదో వేయించుకొని మంచిగా దానికి ఒక మంచి స్టిక్కర్స్ కానీ ఏదైనా అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో మంచి ఎడ్యుకేషనల్ పోస్టర్స్ పక్కన పెట్టుకుంటాం. మనం యాక్చువల్గా వేసేస్తాము, ఆ రోజు సెటిల్స్ కోసం వెతుకుతూ ఉంటాం. అంత డీసెంట్గా బిహేవ్ చేస్తాం, అవునా కాదా? ఎవరో వచ్చిన గెస్ట్ల కోసం అంతా చేస్తున్నప్పుడు మనకి మన లైఫ్ బేస్ అయ్యేది మన తక్కువ అంచనా ఎందుకండి వస్తే ఒరే రారా పోరా అని కాకుండా సో వాడు కూడా రేపు వచ్చిన భావి భారత పౌరుడు మనం కాబోయే వృద్ధులం కాబట్టి సో వాడిని కూడా మనము గౌరవించాలి. ఎందుకంటే మనం వాడి ప్రేమగా గౌరవంగా చూస్తే మనల్ని. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పరిధిలోని పెనుగంచిప్రోలు పట్టణంలో శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ వారిని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ కుటుంబం సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించగా వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షే శ్రీర్మే భజతు అలక్ష్మీర్మే నస్సదో మనసక్కా మమాగోతిం వాచ సత్యం సువర్ణానాం దైస్యాం నిహిత సపత్రస్యాం శివన్ పాత్రుడానాం దైస్యాం రాజేష్నాం దైస్యాం దివ్యానాం దైస్యాం శ్రీ గోపయార్యాసము సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన సంతత శ్రీరస్తో సమస్త మంగళాని భవంతు నిత్య శ్రీరస్తో నిత్య మంగళాని భవంతు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలో ఈ నెల 16న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు అర్బన్ సిఐ రమేష్ తెలిపారు. ప్రత్తిపాటి ఫౌండేషన్, ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. ప్రత్తిపాటి గార్డెన్స్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ మేళలో సుమారు 50 కంపెనీలు పాల్గొననున్నాయి. 10వ తరగతి నుంచి పీజీ వరకు విద్యార్హత కలిగిన 18 నుంచి 35 ఏళ్ల యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ నెల 16వ తారీఖు అనగా 16/6/2026 తారీఖు మంగళవారం నాడు చిలకలూరుపేట పట్టణంలో చిలకలూరుపేట పట్టణ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న ప్రత్తిపాటి గార్డెన్స్ నందు మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుంది. ఈ జాబ్ మేళా ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన గౌరవ చిలకలూరుపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సార్ యొక్క ఆధ్వర్యంలో ఇలాంటి జాబ్ మేళాలు ఎన్నో జరిగి ఉన్నాయి. ప్రతి 3 నెలలకి ఒక జాబ్ మేళా జరుగుతూ ఉంది. ఈ క్రమంలో రేపు 16వ తారీఖున కూడా మెగా జాబ్ మేళా ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్తిపాటి గార్డెన్స్ నందు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో ఈ మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుంది. దీనికి సుమారు 50 కంపెనీల వరకు వస్తున్నాయి. 2000 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 2000 వేకెన్సీస్ని కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న యువకులందరూ కూడా 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వయసు ఉన్న యువకులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుచున్నాం. 10th నుండి పీజీ వరకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ నుండి 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య వయస్కులైన యువకులందరూ కూడా రేపు 16వ తారీఖున ప్రత్తిపాటి గార్డెన్స్లో జరగబోయే మెగా జాబ్ మేళాకి అటెండ్ అయ్యి ఈ 2000 వేకెన్సీస్ని సద్వినియోగం చేసుకోమని. ఎల్బీ నగర్లో మల్కజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి ఆధ్వర్యంలో హైత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్ వినియోగించవద్దని సూచించారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. అనంతరం ప్రజలతో రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి
డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేసేసి ఈ విధంగా ప్రోగ్రామ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఇతోటి బ్లాక్ స్పాట్స్ రోజు రోజుకి దాదాపు వెహికల్స్ 2 వీలర్ నిర్ధారిస్తాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రదేశం కూడా బ్లాక్ స్పాట్గా నిర్ధారించబడింది. ఈ రోడ్ యాక్సిడెంట్స్ని మనందరం కూడా సమన్వయంతో తగు చర్యలు తీసుకొని ముఖ్య ఉద్దేశము పార్టిసిపేట్ చేసే ప్లేసెస్ ఏమంటే బ్లాక్ స్పాట్స్, ఎక్కడైతే అత్యధికంగా యాక్సిడెంట్స్ నమోదవుతున్నాయో అలాంటి స్పాట్స్లో అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళతో అంటే అన్ని స్టేక్ హోల్డర్స్ ఎలా యాక్సిడెంట్స్ అయ్యాయి అన్నది ప్రజలకు చెప్పడం మా ఒక ముఖ్య ఉద్దేశం. దీనిలో భాగంగా నివారణ చర్యలు ఏమున్నాయన్నది కూడా పబ్లిక్ అడిగి తెలుసుకోవడము, తర్వాత మేము సూచించిన విధంగా కూడా ఏదైనా మనలోని లోపాలు, మనలోని నెగ్లిజెన్స్ ఆర్ కొంతవరకు రోడ్ ఇంజనీరింగ్లోని ఫాల్స్ ఇవన్నీ మనం నివారించుకొని ముందుకు వెళ్ళాలని మా విజ్ఞప్తి. దానికి మా వంతు సహకారం మేము, మా వంతు సహాయం మేము సురక్షితంగా గమ్యస్థానం చేయాలని సంస్థ టీజీఎస్ఆర్టీసీ. మరి దాంట్లో మన ఏరియాలో ఉన్నటువంటి హైదరాబాద్ 1 డిపో 2 డిపో 2 కలిసి కూడా ప్రతిరోజు 2 లక్షల మందిని సురక్షితంగా తమ గమ్యస్థానం చేరవేస్తూ ఉన్నాయి. మరి దానికి ఏంటంటే సురక్షితమైనటువంటి ఏలూరు నగరంలో విలీన గ్రామాల అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తున్నామని ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. వినాయక నగర్ 5వ డివిజన్లో పర్యటించి రోడ్లు, డ్రైన్లు, త్రాగునీటి సమస్యలను స్థానికుల నుంచి తెలుసుకున్నారు. డ్రైన్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, రహదారి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. గోదావరి జలాలతో త్రాగునీటి సమస్యను 2027 నాటికి పరిష్కరిస్తామని తెలిపారు. స్థానిక ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామని వెల్లడించారు. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ ఆధ్వర్యంలో బాండెడ్ లేబర్, హ్యూమన్ ట్రాఫికింగ్ చట్టాలపై అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు చట్టపరమైన నిబంధనలు, బాధితుల రక్షణ చర్యలపై వివరించారు. ఐజేఎం ప్రతినిధులు డేవిడ్, ఫ్రాన్సిస్ తంబి, తిరుపతిరావు శిక్షణ ఇచ్చారు. జిల్లా పోలీస్ అధికారులు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. Thank you so much, sir. Sir, betting. Sir, thank you. నేను ఎప్పుడు ఇచ్చేస్తాను మేడం. థర్డ్ అలా చేయండి ఒకసారి. ఇది రన్ చేసేదానికి పర్మిషన్ ఉండాలి కదా. థ్యాంక్ యూ నాకు. ప్రకాశం ఫెస్టివల్ సో అది కూడా పోలీస్ ఎవిడెన్స్ గా తీసుకున్నారు ప్రకాశం జిల్లాలో. దెన్ బాడీ లేబర్ ఇంజరీస్ ఉన్నా కూడా అది బాడీ లేబర్ కేసు ఎఫ్ఐఆర్ వేయాలి. రేపు అది కోర్టుకి వెళ్తుంది. సో కోర్టులో ఈ కేసు స్ట్రాంగ్ గా ఉండాలంటే ఎవిడెన్స్ బాగా చూసి అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఓనర్. లేబరర్స్ ప్రూవ్ చేయాలి. బర్డన్ ఆఫ్ ప్రూఫ్ లైన్స్ విత్ ది ఓనర్. సో లేబరర్స్ ప్రూవ్ చేయాల్సిన అవకాశం ఉంది. సో బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఓనరే ప్రూవ్ చేయాలి బ్యాక్. సో అందుకే బాడీ రెస్క్యూస్ ఈ ఎవిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ అకౌంట్స్ లో వెపన్స్ అండ్ ఇంజరీస్ ఆఫ్ లేబరర్స్ అండ్ స్టేట్మెంట్స్ ఆఫ్ లేబర్ అన్ని చాలా వెరీ వాల్యుబుల్ ఎవిడెన్సెస్. సో మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.